అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. ప్రస్తుత జనరేషన్లో అయినా చాలా ఏళ్ల నుంచి అయినా సరే నాస్తికులు అన్న పదానికి అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి మనకి బాగా గుర్తొస్తారు. మేబీ మీకు కూడా స్ట్రైక్ అయి ఉంటుంది. బైరి నరేష్ అన్న. అన్న పేరు చెప్పినవంటే ఫస్ట్ నాస్తికులు అంటే ఎవరు, ఎలా ఉంటారు అన్న పూర్తి అర్థం తీసుకొచ్చిన వ్యక్తి అండ్ తెలిపిన వ్యక్తి అనమాట. ప్రస్తుతం నాతో పాటుగా బైరి నరేష్ అన్న ఉన్నాడు. అసలు నాస్తికత్వం ద్వారా ప్రజలకు ఏం తెలపాలనుకుంటున్నారు, అసలు ఆయన విజన్ ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అన్న. అన్న అసలు అంటే బైరి నరేష్ అంటే నాస్తికుడేనా? అసలు ఒక వర్డ్ లో చెప్పాలి అంటే బైరి నరేష్ ఎవరు? నేను ఎవరు అని నేను చెబితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలు ఏది యాక్సెప్ట్ చేసిరో దాన్ని నేను అడ్జస్ట్ అవ్వాల్సిందే. అంటే నరేష్ అంటే దేవుడు లేడు అనే వ్యక్తి నాస్తికుడు అనే లక్షలాది మంది కోట్లాది మందికి అదే తెలుసు. ఇక నేను కొత్తగా నేను సైకాలజిస్ట్ని, నేను తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ని, నేను టీచర్ని, నేను రైతుని, నేను సైకాలజీ కౌన్సిలర్ని, నేను మోటివేటర్ని, నేను పూలేస్ట్ని, అంబేద్కరిస్ట్ని, బీసీ వాదిని, ప్రకృతి ప్రేమికుడిని, ఆర్గనైజర్ని, లీడర్ని, స్పీకర్ని, మెజిషియన్, ఇవన్నీ ఏవి చెప్పినా ఈ ఫేస్కు ప్రజలు ఒక ముద్ర వేసేసారు. ఫిలిం అయిపోయాక రాజమౌళి సింబల్ పడ్డట్టుగా. నిజంగా అంటే నాస్తికులు అన్న పదం మాకు అంతకు ముందు అంతగా హైలైట్ అయిన పదం లేదు. దేవుడు లేడు అని చెప్పి మీరు చెప్పిన ఆ నినాదం ఏదైతే ఉందో, ఎవరైనా అసలు దేవుడు లేడు అంటాడు, నమ్మేదే దేవుడిని అయితే అట్లా పోయిందనమాట విషయం. నిజానికి దానికి సింబల్గా నేను కాదు, చాలామంది నాస్తికులు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం కేటాయించిన వాళ్ళు ఉన్నారు. వరల్డ్లోనే ఎథిస్ట్ సెంటర్ని స్థాపించినారు గోపరాజు రామస్వామి గారు, గోరా. డాక్టర్ సంబరం వాళ్ళ నాన్నగారు సరస్వతి గోరా గారు. నాస్తిక అనే పదాన్ని తెలుగు నాటిన వాళ్ళు వాళ్ళే. రావుపూడి వెంకటాద్రి గారు, అలాగే బి రామకృష్ణ గారు, జయగోపాల్ గారు అని భారత నాస్తిక సమాజం అని పెద్ద నాస్తిక యుగం అనే పత్రికని రన్ చేశారు. సో చాలామంది ఉన్నారు. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, సివి గారు, ఎంతోమంది. నేను కొన్ని పేర్లు చెప్పలేకపోవచ్చేమో కానీ నాస్తికత్వానికి చాలా కాంట్రిబ్యూషన్ చేసిన నాకంటే ఎక్కువ ప్రముఖులు ఉన్నారు. అయితే మాకే తెలుస్తుంది, నాస్తికులకే తెలుస్తుంది నాస్తికుల్లో ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంటి. కామన్ పీపుల్కి సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే 2-3 రోజుల్లో వచ్చారు అని చెప్పి. అంటే ఏం తీసుకెళ్లాలనుకుంటున్నారు నాస్తికత్వం ద్వారా? లైక్ ఏదైనా చెడు జరుగుతుందని అనుకుంటున్నారా, లేదా ఎందుకు అసలు నాస్తికత్వాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? అసలు నేను తీసుకెళ్లడం లేదు తల్లి. ఉన్నదాన్ని గుర్తిస్తున్నాను, ఉన్నది అని గుర్తించండి అంటున్నాను, ఉన్న వాళ్ళని జతగమ్మంటున్నాను, దీని అవసరం ఉన్నప్పుడు ఆలోచించమంటున్నాను. అంటే ప్రమాదం ఏముంది అంటున్నాను. ఇప్పుడు మనిషికి చైతన్యం వచ్చినప్పుడు పొరపాటు జరిగితే పొరపాటు అని చెప్తామా లేదా? చెప్తాం. మంచి జరిగితే అభినందిస్తాం. కానీ మనం చాలామంది మంచి జరిగితే అభినందిస్తాం, కానీ చెడు జరిగితే చెప్పము, ప్రకటించము, నిలబడము. కానీ నాస్తికత్వము అడుగుద్ది, కడుగుద్ది, సత్యాన్వేషణ చేస్తుంది. మన భారతదేశంలో గొప్పది కదా. ఏ దేశం ప్రజలకి ఆ దేశం గొప్పది కదా. మన భారతదేశంలో ప్రజలు జీవిస్తూ ఉన్నప్పుడు, అందులో కల్పితాలు, భ్రమలు ఉన్నప్పుడు వాటి నుంచి ప్రజలను వాస్తవం వైపు నడిపించిన వాళ్ళు చారువాకులు. చారువాకులు అనే వాళ్ళు సమాజాన్ని చైతన్యం చేసిన మొదటి భారతీయ తత్వవేత్తలు, మేధావులు, సంఘ సంస్కర్తలు, సమాజాన్ని ప్రేమించే మంచి మనుషులు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత లోకాయుతుల తర్వాత జైనులు, జైన తీర్థంకరుడు, వర్ధమాన మహావీరుడు, జైనుల తర్వాత బౌద్ధుల తర్వాత ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక సమాజం, అశోకుడి కాలం, ఆ తర్వాత రాజ్యాలు, విదేశీయులు, ముస్లిం బానిస రాజ్య స్థాపన, తర్వాత ఆంగ్లేయులు, క్రిస్టియానిటీ రావడం, ఇప్పుడు ఇన్ని రకాలుగా జరిగాయి. ఆ తర్వాత మధ్యలో భక్తి సంస్కరణ కోసం కబీర్ దాస్ నుంచి మొదలుకుంటే బోల్డంతమంది సంత రవిదాస్ వరకు వచ్చారు. ఇలా ఈ భారతదేశంలో ఆధునిక సంఘ సంస్కరణ ఉద్యమ పితామహులు పూలే దంపతులు. సో ఒక 100-150 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం వాళ్ళ పోరాటం సాగింది.
సో పూలే దంపతుల తరువాత మనకు లైవ్గా కనిపించింది పెరియారు, నారాయణ గురు, బసవేశ్వరుడు, పండిత అయోధ్యదాసు, ఇలా బోల్డ్ అంతమంది. ఇక్కడ భారతదేశంలో భాగ్యరెడ్డి వర్మ, శ్యామ్ సుందర్ గారు ఇట్లా వచ్చారనమాట. కాబట్టి ఓ 25 ఏళ్ళుగా ఈ పేరుతో ఎక్కువ మూమెంట్ లేకపోవడం వల్ల, నాస్తిక అనే పదం ఎక్కువ పబ్లిసిటీలోకి లేకపోవడం వల్ల తెలియలేదు. నిజానికి అది చాలా కాలంగా ఉంది. ఇక్కడ ఉన్న అన్ని మతాల కంటే పురాతనమైనటువంటి ధర్మము, పురాతనమైన విజ్ఞాన భండాగారము, పురాతనమైన తత్వ వారసత్వ సంపద చార్వాక లోకాయతులది. కాబట్టి దేవుళ్ళను, స్వర్గ నరకాలను, ఆత్మ పునర్జన్మాలను, దయ్యాలు భూతాలను నమ్మని వాళ్ళని నాస్తికులు అంటారు. నువ్వు దయ్యాలు భూతాలు నమ్ముతావా? అంటే పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ నేను దేవుడి గురించి అడగలేదు. దేవుడిని దయ్యాలు భూతాలు నమ్ముతావా? మంత్రాలు తంత్రాలు నమ్ముతావా? చెడుపు చిల్లంగి నమ్ముతావా? లేకపోతే తాయెత్తులు నిమ్మకాయలు నమ్ముతావా? అంటే నువ్వు 80% నాస్తికురాలివి. ఒక దేవుడు ఏదో ఒక పవర్ ఉందని నమ్ముతావు కదా. సో నువ్వు 20% భక్తురాలివి, 80% నాస్తికురాలి. మంత్రాలు తంత్రాలు ఇవన్నీ నమ్మితేనే భక్తికి సంబంధించి లేదా సనాతన ధర్మానికి సంబంధించి ఉన్న వాళ్ళు అంటారా? నేను మళ్ళీ నీ సనాతనంకో దండం తల్లి, నాకు నీ సనాతనం వద్దు, నీ భక్తితో కూడా పని లేదు. నువ్వు 80% నాస్తికురాలివి, 20% భక్తురాలివి. నువ్వు దేవుడు ఉందని నమ్ముతావు, పాజిటివ్ ఎనర్జీ ఉందని నమ్ముతావు, ఏదో ఒక శక్తి ఉంది కాపాడుతుందని నమ్ముతావు. 20 మార్కులు వేసా నీకు. దయ్యాల భూతాలు నమ్మవు, ఆత్మలు గీత్మలు బాణామతి చేతబడి నమ్మవు, నిమ్మకాయలు తాయెత్తులు ఏవి నమ్మవు, లేదా ఇదేదో పూనకాలు రకరకాలు ఏమిటి ఏవి నమ్మవు. నువ్వు 80% నాస్తికురాలివి. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ దయ్యాల భూతాలు నమ్మరు, మంత్రాలు తంత్రాలు నమ్మరు, బాణామతి చేతబడి చెడుపు చిల్లంగి నమ్మరు, రకరకాల అర్థం పర్థం లేని నమ్మకాలన్నీ పక్కన పడేసి ఏదో ఒకటి నమ్ముతారు. నేను నా దృష్టిలో సమాజం మొత్తం ప్రజలు 100కి 100% ప్రజలు, పర్సంటేజ్లో తేడా ఏమో కానీ నాస్తికత్వంలో ప్రతి వ్యక్తి మెజారిటీయే. సరే, మీరు 100% నాస్తికులేనా? 20% ఈ పాజిటివ్ ఎనర్జీ, నెగటివ్ ఎనర్జీ ఉందనుకునే వాళ్ళ? నీకంటే 1 మార్కు తక్కువ గంతే. అయితే నువ్వు 80% నాస్తికురాలివి, నేను 81% నాస్తికుని. ఓకే, అంటే మీరు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది, నెగటివ్ ఎనర్జీ ఉంది, అయితే అదే మనల్ని నడిపిస్తుందని లక్ష్మి, ఎనర్జీ అంటే ఏంటి నువ్వు చెప్తే నేను నమ్ముతా.